Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 December 23. Today current affairs headlines. ఫస్ట్ వన్ గమనిస్తే మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారము. అంటే మోడీ గారు లేటెస్ట్గా కువైట్ దేశం విదేశీ పర్యటన భాగంలో వెళ్ళారన్న మరి ఆ దేశము అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఇప్పటి వరకు మోడీకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అనేది చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ జాతీయ రైతుల దినోత్సవం 2024 థీమ్. అంటే నేషనల్ ఫార్మర్స్ డే 2024 థీమ్ అంటే ఇతివృత్తము. అంటే గిన్నీస్ రికార్డులో శ్రీ రవిశంకర్ జ్ఞాన కార్యక్రమం. అంటే వరల్డ్ మెడిటేషన్ డే లేటెస్ట్గా 2024 డిసెంబర్ 21వ తారీఖున జరిగింది కదా, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వన్ శ్రీనగర్లో అతి శీతల రాత్రి. శ్రీనగర్లో అతి శీతల రాత్రి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది నాన్న. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవ కవాతాకు ఏటికొప్పాక బొమ్మల శకటము. ఏటికొప్పాక బొమ్మల శకటం. నెక్స్ట్ క్యాన్సర్కు దివ్య ఔషధం. క్యాన్సర్కు దివ్య ఔషధాన్ని ఇటీవల కాలంలో ఏ దేశం కనుగొంది వార్తల్లో ఉన్నాయా. నెక్స్ట్ నిస్సార్ ప్రయోగము. నిస్సార్ అనేది ఒక శాటిలైట్. ఈ శాటిలైట్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరియు భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు ప్రయోగిస్తున్నారు 2025లో. నిస్సార్ అనే ఒక శాటిలైట్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపిస్తున్నారు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం. మోడీకి మోడీ గారు విదేశీ పర్యటనలో భాగంగా అంటే మోడీ గారు 2024 డిసెంబర్ 21, 22 తేదీలో 21, 22 తేదీలో మరి ఏ దేశం పర్యటనకి వెళ్ళారమ్మా అంటే కువైట్. మరి ఈ దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డుతో కలిపి మోడీ గారికి ఎన్ని అంతర్జాతీయ అవార్డు లభించండి? 20 అవార్డ్స్, 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్. అంటే కువైట్ అవార్డుతో కలిపి 2024 డిసెంబర్ నాటికి. మరి మోడీకి వచ్చిన అవార్డ్స్ అని మీకు ఒక స్పెషల్ వీడియో ఉందమ్మా. దాంట్లో 17 అవార్డ్స్ అని చెప్పాం. 17 అవార్డ్స్. మరి 17 అవార్డ్స్ మనకి స్పెషల్ వీడియో ఉంది మోడీ గురించి. మరలా ఇంకో 3 అవార్డ్స్ మీకు చెప్తా. మొత్తం 20 అవార్డ్స్. మీకు 17 అవార్డ్స్ స్పెషల్ వీడియో చూడండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. లేటెస్ట్గా ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ. ఓకే, ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏ దేశం ఇచ్చిందంటే గయానా. ఓకే, గయానా దేశం ఇచ్చిన అవార్డు ఏంటమ్మా ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ. అంటే వరుస క్రమంలో 18వ అవార్డు ఇది. మరొక అవార్డు ఏమో హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్. ఏ దేశం ఇచ్చింది? బార్బడోస్. ఇది వరుస క్రమంలో 19వ అవార్డు. వరుస క్రమంలో 20వ అవార్డు, 20వ ఇంటర్నేషనల్ అవార్డు ఏమో కువైట్ దేశం ఇచ్చింది. కువైట్ అవార్డు పేరు ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. మరి గతంలో బిల్ క్లింటన్, జార్జ్ బుష్ వంటి ప్రముఖులు ఈ అవార్డుని పొందారు. ఈ అవార్డుని అంటే ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అవార్డుని. నెక్స్ట్ కువైట్ రాజ్ షేక్ మొసాల్ ఆల్ అహ్మద్ జబేల్ ఆల్ సబా. అలాగే చదవాలి. కువైట్ రాజు షేక్ మొసాల్ ఆల్ అహ్మద్ జబేల్ ఆల్ సబా. కువైట్ రాజు అయినా. మొత్తం 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే జాతీయ రైతుల దినోత్సవం 2024 థీమ్. జాతీయ రైతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున జరుపుకుంటాం. నేషనల్ కిసాన్ దివాస్ అంటాం, లేదా నేషనల్ ఫార్మర్స్ డే. అంటే ఆ రోజు భారతదేశానికి 5వ ప్రధాని అయిన చౌదరి చరణ్ సింగ్ యొక్క బర్త్డే. మరి ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న నేషనల్ ఫార్మర్స్ డే జరుపుకుంటాం. మరి 2024 థీమ్ గమనిస్తే ఎంపవరింగ్ అన్నదాతస్ ఫర్ ఏ ప్రాస్పరస్ నేషన్. అంటే 2024 థీమ్ ఎంపవరింగ్ అన్నదాతస్ ఫర్ ఏ ప్రాస్పరస్ నేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి 5వ ప్రధానిగా పనిచేశారు. మరి ఆయన్ని ఏమని పిలుస్తారంటే రైతు బాంధవుడు అని పిలుస్తారు. మరి ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున నేషనల్ ఫార్మర్స్ డే లేదా కిసాన్ దివాస్ అని జరుపుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో రైతుల గురించి సంఘ సంస్కరణలు ఏమైనా ఉన్నా లేదా కనీస మద్దతు ధర లేటెస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించి 2024, 2025కి సంబంధించి ఇవన్నీ చూస్తూ ఉండాలి. లేదా లేటెస్ట్గా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయి చూసుకో. పిఎం కిసాన్ పథకాలు లాంటివి ఇవన్నీ మీకు చాలా ప్లస్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే గిన్నీస్ రికార్డులో శ్రీ రవిశంకర్ జ్ఞాన కార్యక్రమం.
మా లేటెస్ట్గా డిసెంబర్ 21వ తారీఖున యుఎన్ఓ ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ జరిగింది. అంటే వరల్డ్ మెడిటేషన్ డే, ఫస్ట్ మెడిటేషన్ డే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. 2024 డిసెంబర్ 21వ తారీఖున వరల్డ్ మెడిటేషన్ డే జరిగింది. ఎక్కడ జరిగింది? ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో న్యూయార్క్ అనే ప్రాంతంలో. దీనికి భారతదేశం నుంచి ముఖ్య అతిథిగా వెళ్ళింది ఎవరు అంటే శ్రీ రవిశంకర్. మరి శ్రీ రవిశంకర్ని ఏమంటామంటే ఆధ్యాత్మిక గురువు. బట్ ఆయనే లివింగ్, సింపుల్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని పిలుస్తాం మనం. మరి శ్రీ రవిశంకర్ నేతృత్వంలో న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జ్ఞాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్, నెక్స్ట్ వన్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. మరి భారత్ అన్ని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. ఇంపార్టెంట్, భారత్ అన్ని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ని సాధించారు నాన్న. మరి ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తారు అండ్ యూట్యూబ్లో కూడా ప్రచారం జరిగింది. మరి యూట్యూబ్లో జరిగిన ఈ ప్రచారానికి ఎక్కువ వ్యూస్ కూడా రావడం జరిగింది నాన్న. గుర్తుపెట్టుకో, గిన్నిస్ రికార్డులో శ్రీ రవిశంకర్ జ్ఞాన కార్యక్రమం అంటే మెడిటేషన్ గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, శ్రీనగర్లో అతి శీతల రాత్రి. జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ అనే ప్రాంతంలో అతి శీతల రాత్రి అంటే మంచు పర్వతాలు, అక్కడ ఉన్న మంచు ఘనీభవించిపోయి బాగా చలి ఎక్కువగా, అక్కడ ఉన్న ప్రజలకి మంచు ఎక్కువగా పేరుకుపోయి ఆ ప్రాంతం మొత్తం మీద ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు సరస్సులు కూడా మంచు ఘనీభవించిపోయింది. అంటే సింపుల్గా చెప్పండి, ఐస్ గడ్డలు అయిపోయారు మనుషులు కూడా అక్కడ. ఆ రోజు ఏంటంటే 2024 డిసెంబర్ 20 అమ్మ, 2024 డిసెంబర్ 20. ఒకసారి గమనిస్తే డిసెంబర్ 20 రాత్రి ఉష్ణోగ్రత -8.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. అంటే గత 50 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి మరలా సేమ్ రిపీట్ అయిందన్న. ఓకే, 1974 డిసెంబర్ నెలలో ఇక్కడ -10.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంటే గత 50 సంవత్సరాలు అతి శీతల రాత్రి పిలుస్తారు. ఓకే, అతి శీతల రాత్రి. మరి శ్రీనగర్లో అతి తక్కువ డిసెంబర్ నెల -12.8 డిగ్రీల సెల్సియస్గా 1934 డిసెంబర్ 13 నమోదైంది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ అనే ప్రాంతంలో అతి తక్కువ డిసెంబర్ నెల -12.8 డిగ్రీల సెల్సియస్గా 1934 డిసెంబర్ 13 నమోదైంది. గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా శ్రీనగర్లో అతి శీతల రాత్రి ఎప్పుడు నమోదైందేమో 2024 డిసెంబర్ 20 అని గుర్తుపెట్టుకో. ఇటీవల కాలంలో మంచు పర్వతాలను హిమనదాలు కరిగిపోయినట్లు ఒక దేశం వార్తలకు వచ్చింది. మంచు పర్వతాలు హిమని నదాలు కరిగిపోయినట్లు ఒక దేశం వార్తలో ఉంది. మీకు చాలాసార్లు చెప్పా, మరి ఆ దేశం వెనిజులా దేశం గురించి మాట్లాడడం. 2024 హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా. 2024 హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా ఎప్పుడంటే 2024 మే మంత్లో. 2024లో హాటెస్ట్ డే జూలై 22. భారతదేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉష్ణోగ్రత నమోదైంది ఎప్పుడు నాన్న అంటే 2024 జూలై 22. 2024 మార్చ్ 23న ఏమని పిలుస్తారంటే ఎర్త్ అవర్గా ప్రకటించింది యుఎన్ఓ. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే గణతంత్ర దినోత్సవ కవాటాకు ఏటుకొప్పాక బొమ్మల శకటం. మరి ఏటుకొప్పాక అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన మరి 2025 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటుకొప్పాక బొమ్మల శకటాన్ని పంపిస్తున్నారు. 2024 75 రిపబ్లిక్ డే అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యొక్క మోడల్ని, సింపుల్గా చెప్పండి ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ని పంపించారు. ఏపీ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చిన మార్పుల్ని ఒక నమూనాగా తయారు చేసి ఒక శకటం రూపంలో పంపించడం జరిగింది. 2024 రిపబ్లిక్ డే సెలబ్రేషన్. ఈ సమయంలో మరలా 2025 జనవరి 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటుకొప్పాక బొమ్మలక శకటాన్ని పంపిస్తున్నారు.
గమనిస్తే 2026 జనవరి 26న ఏటికొప్పాక బొమ్మల సగటు ఎంపికయింది. దీంట్లో ప్రధానంగా ఎక్కువ ఆకర్షించే ఒక సగటు ముందు నాన్న శ్రీ వెంకటేశ్వర స్వామి రూపము, మరి వినాయకుడు ప్రతిమ, నెక్స్ట్ హరిదాస్ బొమ్మల కొలువు అండ్ చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలు కూడా పంపిస్తారు అక్కడికి. ఒక ఏటికొప్పాక బొమ్మల శకటము. 2025 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా ఒక వ్యక్తి రాబోతున్నారు. ఒక విదేశీ అధ్యక్షుడు అంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో రాబోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అదే 2024 75 రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ రావడం జరిగింది. ఇప్పుడు 2026 జనవరి 26వ తారీఖు 76 రిపబ్లిక్ డేకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని పంపిస్తున్నారు ప్రదర్శనలో భాగంగా, గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. క్యాన్సర్కు దివ్య ఔషధము. ప్రపంచాన్ని భయం పెడుతున్న ఒక డిసీజ్, ఒక వ్యాధి క్యాన్సర్ నాన్న. ఇది ప్రాణాంతకమైనది, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ సమయంలో లేటెస్ట్గా రష్యా దేశం వార్తలోకి వచ్చింది. రష్యా క్యాన్సర్కు ఒక మెడిసిన్ తయారు చేశాము, దాన్ని 2025 జనవరి నుంచి ఫ్రీగా అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు క్యాన్సర్కు దివ్య ఔషధాన్ని అండ్ అమెరికా దేశం వారు తీసుకొచ్చారు. ఒక్కసారి మాట్లాడదాం. ఓకే, 100కి 100% విజయవంతమైన క్యాన్సర్ ఔషధం ఒక డాస్టర్లీమాబ్. దీన్నే ఏ పేరుతో పిలుస్తారంటే జెమ్ఫెర్లీ. ఓకే, జెమ్ఫెర్లీ అందుబాటులో ఉంది. ఇక్కడ కనిపిస్తే JEMPERLI జెమ్ఫెర్లీ. చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే ఇటీవల కాలంలో క్యాన్సర్కు దివ్య ఔషధం వార్తల్లోకి వచ్చింది కదా, దాని పేరు ఏం పేరు అంటే జెమ్ఫెర్లీ. మరి దీని గురించి ప్రధానంగా మాట్లాడితే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA, ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మా బ్రేక్ త్రూ థెరపీ డిజిగ్నేషన్ హోదా ఇచ్చింది. బ్రేక్ త్రూ థెరపీ డిజిగ్నేషన్ హోదా అంటే ఏంటంటే ప్రాణాంతకమైన వ్యాధులకి ఇచ్చే సర్టిఫికేట్ ఇది. మరి న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఈ వివరాలను ప్రచురించారు. అంటే ఈ వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుంది క్యాన్సర్ పేషెంట్లకని దేంట్లో ప్రచురించారు అంటే నాన్న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఈ వివరాలను ప్రచురించారు. అంటే మెడిసిన్కి వివరాలు ఏంటి, ఏ సమయంలో వేసుకుంటే ప్లస్ అవుతుంది, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి నాన్న. ఇటీవల కాలంలో అమెరికా దేశం కనుగొంది. దాని పేరు జెమ్ఫెర్లీ లేదా డాస్టర్లీమాబ్, గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున జరుపుకుంటాం మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వావిలపల్లికి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారము. వావులపల్లి రాంబాబు మరి దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన విజయవాడ జోన్కి సంబంధించిన ఒక వ్యక్తికి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మరి నిన్నటి రోజున అంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రదానం చేశారు. ఒక్కసారి గమనిస్తే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ DCM వావులపల్లి రాంబాబు ఈ అవార్డును అందుకున్నారు. ఎందుకు అవార్డు ప్రదానం చేశారు ఆయనకంటే 2022-2023 ఫైనాన్స్ ఇయర్లో 2023-2024 ఫైనాన్స్ ఇయర్లో విజయవాడ జోన్లో మా విజయవాడ రైల్వే జోన్ అత్యధిక ఆదాయం సాధించడానికి సహకరించారు ఈయన. అలాగే ఈయన అండ్ విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో నెక్స్ట్ రైల్వే రాకపోకలు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపించడంలో ఈయన యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అందువలన నెక్స్ట్ ఆయన ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది నాన్న. మరి భారతీయ రైల్వేలోనే అత్యున్నతమైన అతి విశిష్ట రైలు సేవ పురస్కారం తీసుకున్నారు.
ఓకే, అతి విశిష్ట రైలు సేవ పురస్కారం ఇచ్చారు ఎవరికంటే వావిలపల్లి రాంబాబుకి. మరి న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో జరిగిన 69వ రైల్వే వార్షికోత్సవంలో ఈ అవార్డు పొందారు. న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో జరిగిన 69వ రైల్వే వారోత్సవంలో ఈ అవార్డు ఇచ్చారు ఎవరికైనా వావులపల్లి రాంబాబు, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం రైల్వే సీఈఓ లేదా రైల్వే చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి సతీష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. సతీష్ కుమార్ గారు రైల్వే బోర్డుకి 47 రైల్వే చైర్పర్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే రైల్వే శాఖ మంత్రి అయితే అశ్విని వైష్ణవ్ గారు. ఈ అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నారు నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నాన్న గమనిస్తే నిస్సార్ ప్రయోగము. నిస్సార్ అనే ఒక శాటిలైట్ని, ఒక ఉపగ్రహాన్ని 2025 మార్చిలో ప్రవేశపెడుతున్నారు. మరి ఏ రెండు సంస్థలు సంయుక్తంగా అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరియు భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ఈ రెండు సంయుక్తంగా ప్రవేశపెడుతున్న ఒక ఉపగ్రహం పేరు నిస్సార్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? నిస్సార్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నాసా మరియు ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడర్ దీన్నే నిస్సార్ అని పిలుస్తారు. 2025 మార్చిలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మిషన్ యొక్క విలువ ఎంతంటే 5,000 కోట్లమ్మ, 5,000 కోట్లు. మరి నిస్సార్ ఉపగ్రహం యొక్క బరువు వెయిట్ ఎంతంటే గమనించాలి 2.8 టన్స్. మరి నిస్సార్ ఉపగ్రహము, నిస్సార్ శాటిలైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది మనకు కావాలి. భూమిపై జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. భూమిపై జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడానికి నిస్సార్ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. మరి నిస్సార్ ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు? భారతదేశమా లేదా అమెరికా నుంచా? అంటే మన భారతదేశంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా ప్రవేశపెడుతున్నారు. ఓకే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వి MK2 రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, నిస్సార్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపిస్తున్నారంటే జిఎస్ఎల్వి MK2 రాకెట్ ద్వారా. మరి ఈ మిషన్కి కాల వ్యవధి అంటే ఎంతకాలం పనిచేస్తుందమ్మా? 3 ఇయర్స్, 3 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న రాకెట్స్ జిఎస్ఎల్వి F-14, పిఎస్ఎల్వి C-58, పిఎస్ఎల్వి C-59 రాకెట్, పిఎస్ఎల్వి C-60, పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం మనకి 2024 డిసెంబర్ 30వ తారీఖున జరుగుతుంది. అలాగే ఎస్ఎస్ఎల్వి D2, నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ప్రయోగము. ఇవన్నీ చూసుకున్నాను, ఒకసారి ప్లస్ అవుతుంది. అలాగే రూమీ 1 రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలు పంపించాము ఇది చూసుకోండి. అలాగే గగనయాన్ మిషన్ 2026 గురించి 4 మెంబర్స్ పంపిస్తున్నారు, ఇది ఒకసారి చెక్ చేసుకున్నా. అలాగే నాసా ప్రయోగిస్తున్న 2025లో ఒక ప్రయోగం ఆర్టిమిస్ 2 ప్రయోగం చూసుకున్నానా. ఇది మీకు చాలా ప్లస్ అవుతాయి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా దివ్యాంగుల కోసం లోన్ యాప్. అంటే దివ్యాంగుల కోసం అంటే వారు కాలుపైన ఆధారపడి జీవించడానికి వారికి ఒక మొబైల్ లోన్ యాప్ని తీసుకొస్తున్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం వరల్డ్ డిజాబిలిటీస్ డే మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున జరుపుకుంటాం. లేటెస్ట్గా మా వికలాంగులు మనకు ఇన్స్పిరేషన్. అంటే పారా ఒలింపిక్స్లో దివ్యాంగులకు కానీ వాళ్ళు భారతదేశానికి 29 పథకాలు అందించారు, 29 మెడల్స్ అందించారు. పారా ఒలింపిక్స్లో భారతదేశం ఎన్నో ర్యాంకులో ఉందంటే 18 పొజిషన్లో. మొత్తం వారు సాధించిన పథకాల మెడల్స్ 29. నార్మల్ ఒలింపిక్స్ అంటే అందరూ ఆడే ఆటలు, దాంట్లో 6 పథకాలే, 71వ స్థానంలో ఉన్నాం. నార్మల్ ఒలింపిక్స్ దాదాపుగా మనకి 620 కోట్లు ఖర్చు అయింది. మనం సాధించిన పథకాలు 6. పారా ఒలింపిక్స్ దాదాపుగా 120 కోట్లే ఖర్చు అయింది, కానీ సాధించిన పథకాలు మాత్రం 29. ఇక్కడ సాధించాలని కసి ఉంటే వారు ఎలా ఉన్నా సాధించవచ్చని మనకు ఆదర్శం ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి దివ్యాంగుల కోసం ఇటీవల కాలంలో ఢిల్లీ ప్రభుత్వము అంటే ప్రత్యక్ష దివ్యాంగుల కోసము వారికి ప్రతీ నెల పెన్షన్ కోసం 5,000 రూపాయలు అందిస్తుంది.
అంటే 5,000 రూపీస్. ఇప్పుడు మరలా దివ్యాంగుల యువ పారిశ్రామికవేత్తలు నెక్స్ట్ వ్యక్తులకు నిరంతరాయంగా రుణాలను అందుబాటులోకి తెచ్చి ఒక మొబైల్ యాప్ను 2024 డిసెంబర్ 22 ప్రారంభించారు. దాని పర్టికులర్గా ఏమని పేరు పెట్టలేదన్నా, మరి జాతీయ దివ్యాంగజన్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ రూపొందించిన ఈ మొబైల్ యాప్ను 22వ దివ్య కళ మేళా ముగింపు ఉత్సవంలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే జాతీయ దివ్యాంగజన్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ రూపొందించిన ఈ మొబైల్ యాప్ను 22వ దివ్య కళ మేళా ముగింపు ఉత్సవాలు ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అంతరిక్ష రంగంలో పంటల సాగు అంటే మనం 2024 డిసెంబర్ 30న PSLV C-60 రాకెట్ ప్రయోగం చేస్తున్నాం. మరి ఈ సమయంలో దీని గురించి రావడం జరిగింది. ఒకసారి గమనిస్తే ఈ నెలాఖరులో PSLV C-60 మిషన్ మరి విత్తనాలు మొలకెత్తడం అంతరిక్ష రంగంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతుంది. క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తికి మొక్కల పోషణ కోసం 8 విత్తనాలని అంతరిక్షంలో పెంచాలని ఇస్రో భావిస్తుంది. ఇదే కాకుండా ఇస్రో ప్రైవేటు వర్సిటీల స్టార్టప్ కంపెనీలకు చెందిన మొత్తం 24 ప్రయోగాలను PSLV రాకెట్తో పంపిస్తున్నారు. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ద్వారా చేపట్టబోతున్నారు. PSLV C-60 మిషన్ ద్వారా భూకక్షలోకి 2 శాటిలైట్స్ని ఇస్రో ప్రయోగిస్తుంది. ఈ 2 ఉపగ్రహాలను సేజర్ టార్గెట్ అనే 2 ఉపగ్రహాలను పంపిస్తున్నారు PSLV C-60 రాకెట్ ద్వారా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మానవ సహిత అంతరిక్ష యాత్రలను అత్యంత కీలకమైన స్పేస్ డాకింగ్ టెక్నాలజీని పరీక్షిస్తున్నారు. నెక్స్ట్, విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు క్రాఫ్ట్స్ అనే వ్యవస్థను రూపొందించారు. క్రాఫ్ట్స్ చాలా ఇంపార్టెంట్. విత్తనాల అంకురోత్పత్తి కోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు క్రాఫ్ట్స్ అనే వ్యవస్థను రూపొందించారంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రణ ఉత్సవ్ మరి 2024 డిసెంబర్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మాట్లాడదాం. మరి భారతదేశంలో ఏ రాష్ట్రం అంటే గుజరాత్లో కచ్ ప్రాంతంలో డిసెంబర్ 1న ప్రారంభమైన రణ ఉత్సవ్ 2025 ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. మరి ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతం అంటే ఉప్పు ఎడారిలో ప్రతి సంవత్సరం జరిగే సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం. మా రణ ఉత్సవ్ అనేది ఈ ప్రతి సంవత్సరం జరిగే సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం కచ్ ప్రాంతంలో దోర్డో గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన రణ ఉత్సవ గురించి ముఖ్యమైన వాక్యాలను గుర్తించండి. అంటే ఫస్ట్ వన్ ఏ స్టేట్లో జరుగుతుంది, సెకండ్ వన్ ఏ ప్రాంతం అంటే కచ్. దీని ముఖ్య ఉద్దేశం సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం. ఇది ఏ గ్రామంలో జరుగుతుందంటే దోర్డో గ్రామము. సరిపోతుందన్న. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.